ఈరోజు వీడియోలో చింతకాయ రసాన్ని సంవత్సరం పాటు నిల్వ ఉండేటట్టు ఏ విధంగా స్టోర్ చేసుకోవాలో ఈ వీడియోలో నేను మీకు చేసి చూపించబోతున్నాను. ఇలా గనక స్టోర్ చేసుకున్నట్టయితే ఈ చింతకాయ రసం సంవత్సరం దాకా నిల్వ ఉంటుంది. స్టోర్ చేసుకుని చింతకాయ రసంతో చేపల పులుసు వండుకోవచ్చు. అలాగే మనకి ఎప్పుడు తినాలనిపిస్తే అప్పుడు చింతకాయ రసంతో చింతకాయ పులిహోర తయారు చేసుకోవచ్చు. ఇప్పుడు చింతకాయ రసాన్ని సంవత్సరం పాటు నిల్వ ఉండేటట్టు ఏ విధంగా స్టోర్ చేసుకోవాలో ఈ వీడియోలో చూపిస్తాను. ముందుగా పచ్చి చింతకాయలు తీసుకుని వాటిని పాన్లో వేసుకుని శుభ్రంగా కడిగిన తర్వాత నీళ్లు పోసి ఈ పాన్ను స్టవ్ మీద పెట్టుకుని చింతకాయలు మెత్తగా ఉడికే వరకు ఉడికించుకోవాలి. ఇప్పుడు ఈ చింతకాయలు పూర్తిగా చల్లారిన తర్వాత చింతకాయ రసాన్ని తీసుకోవాలి. ఇప్పుడు ఈ చింతకాయ రసంలో సాల్ట్ అలాగే పసుపు బాగా కలిసేటట్టు కలుపుకోవాలి. ఇలా బాగా కలుపుకున్న తర్వాత ఈ చింతకాయ రసాన్ని ప్లాస్టిక్ సీసాలోకి పోసుకుని మూత పెట్టి డీప్ ఫ్రిడ్జ్లో